ఓ పరిశ్రమనే లేపేస్తానని అల్టిమేటం ఇచ్చిన ఎమ్మెల్యేకు ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందా? సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఆ ఎమ్మెల్యే అన్నంత పని చేస్తారా, లేక పంచ్ డైలాగ్స్ కే పరిమితం అవుతారా? అసలు ఆ ఎమ్మెల్యే అంతగా ఎందుకు రెచ్చిపోతున్నారు? ప్రజల కోసమే సవాళ్లు విసురుతున్నారా, లేక ఆయన వెనుక ఏదైనా అదృశ్య శక్తి ఉందా? ఇంతగా రెచ్చిపోతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఎవడైతే నాకేంటన్నట్లే ఉంటుంది ఆయన స్పీడు. ఈ మధ్య దూకుడు మరింత పెంచారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. నియోజకవర్గ అభివృద్ధి కోసం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యే ఏ నిర్ణయం తీసుకున్నా కొంత వివాదాస్పదమే అవుతోంది. 2023 ఎన్నికల్లో మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డిపై గెలిచి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు అనిరుద్ రెడ్డి. గతంలో కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా నియోజకవర్గ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అత్యంత సన్నిహితుడనే పేరు ఉంది ఆయనకు. యువ ఎమ్మెల్యేగా ప్రజలతో మమేకమవుతున్న అనిరుద్ రెడ్డి జడ్చర్ల నియోజకవర్గంలో గతంలో జరిగిన పలు అక్రమాలను తవ్వుతూ రాజకీయ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. అపోజిషన్ నేతలైనా చివరికి సొంత పార్టీ వారైతే తేడా వస్తే చీల్చి చెండాడేస్తున్నారు. దీంతో పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో తన గురించి చర్చించుకునేలా చేస్తున్నారు జడ్చర్ల ఎమ్మెల్యే. గతంలో టీటీడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు అనిరుద్ రెడ్డి. తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను పట్టించుకోకుండా టీటీడీ తమను అవమానపరుస్తోందని ఆరోపించారు. 2 తెలుగు రాష్ట్రాల 2 కళ్లని చెప్పిన చంద్రబాబు ఒక కన్ను పోగొట్టుకుంటారా అని పక్క రాష్ట్ర సీఎంని టార్గెట్ చేసుకున్నారు. ఈరోజు బాధతో ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది. ఆగస్టు 2-3 తారీఖు నాడు ఈఓ గారు డైరీ ఈఓ కార్యక్రమంలో తెలంగాణ లెటర్లు వస్తే మేము దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుదాం అనుకుంటున్నాం. మీరు విభజనప్పుడు నా 2 కన్నులు, తెలంగాణ ఒక కన్ను, ఆంధ్ర ఒక కన్ను అని చెప్పడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాం, మళ్ళీ ఒక కన్నుని తీసేసినారా, పొడుచుకున్నారా? అదే తెలంగాణలో మీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ యాదగిరిగుట్ట కానీ భద్రాచలం కానీ వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడ ఈఓలకి దర్శనాలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు మా తెలంగాణ పైన ఎందుకు ఇంత చిన్న చూపు? మత్స్యకారులకు అందిస్తున్న చేపపిల్లల విషయంలో ఏకంగా సొంత ప్రభుత్వంపైనే అనిరుద్ రెడ్డి విమర్శలకు దిగడం చర్చనీయాంశమైంది. తన కామెంట్స్తో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు అనిరుద్ రెడ్డి. ఏపీలో నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుపై ఆయన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణలో చంద్రబాబు కోవర్టులున్నారని, రాష్ట్రంలో కాంట్రాక్టులన్నీ వారి చేతిలో ఉన్నాయనే ఆరోపణలు దుమారం రేపాయి. కోవర్టులు, కాంట్రాక్టులు రద్దు చేయడమే కాకుండా ఇళ్లకు కరెంటు, నీళ్లు కట్ చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జడ్చర్ల ఎమ్మెల్యే. నిత్యం హాట్ కామెంట్స్తో వార్తల్లో నిలిచే జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి తన నియోజకవర్గంలో ప్రజల కోసం ఓ ఫ్యాక్టరీకి మాస్ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీలో ఫిర్యాదు చేసినా, పలుమార్లు హెచ్చరించినా అరబిందో ఫార్మా కంపెనీ ముద్దిరెడ్డిపల్లి చెరువులోకి కలుషిత జలాలను వదలడం ఆపడం లేదని ఆరోపించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకోకపోతే ఫార్మా కంపెనీని తగలబెడతానని హెచ్చరించారు. కంపెనీ కలుషిత జలాలతో పంటలు పండడం లేదని, చెరువులో చేపలు కూడా చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గతంలోనే అసెంబ్లీలో లేవనెత్తిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు అనిరుద్ రెడ్డి. సమస్య తీవ్రంగా ఉందని ఎమ్మెల్యే చెబుతున్నా తనను పట్టించుకోవడం లేదనే ఆయన ఫార్మా కంపెనీలపై బుసలు కొడుతున్నారని నియోజకవర్గంలో కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఏదేమైనా జడ్చర్ల ఎమ్మెల్యే ఎప్పుడూ లైమ్లైట్లో ఉండేందుకే ప్రయత్నాలు చేస్తారని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. అందుకే కొన్నిసార్లు ప్రతిపక్షంపై, మరికొన్నిసార్లు స్వపక్షంపై ఆరోపణలు చేస్తూ కాంట్రవర్సీలకు కేరాఫ్గా ఉంటున్నారట అనిరుద్ రెడ్డి. గతంలో ఎన్నో సంచలన విమర్శలు చేసిన ఎమ్మెల్యే ఈసారి తన నియోజకవర్గంలోని ఫార్మా కంపెనీని తగలబెడతానని సవాల్ విసరడం ప్రభుత్వాన్ని కూడా ఆత్మరక్షణలో పడేసేలా ఉంది. ఈ ఫ్యాక్టరీ విషయంలో ఆయన వైఖరి ఎలా ఉండబోతోంది, సర్కారు దీనిపై ఎలా స్పందించబోతోందనే చర్చ నడుస్తోంది.